పోలి స్వర్గమునకు వైకుంఠమునకు పోట. పోలి అనే ఆమె స్వర్గానికి అంటే వైకుంఠానికి పోవటం. అది ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లోను పవిత్ర కృష్ణానది తీరమున బాతర అను గ్రామం ఒకటి ఉండేది. ఆ గ్రామంలో నివసించున్న అన్ని వర్ణాల వారును కూడా అన్నిటినూ సంపన్నులై ఉండేవారు. ఆడి పంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులతో సుసంపన్నంగా ఉన్న వాడితో ఆ గ్రామము సంతోషపూర్ణమై చక్కగా ఉండేది. ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలి వాడొకడు కలడు. అతని భార్య పేరు మాలి. క్రూర స్వభావురాలు, అలాగే దయాదాక్షిణ్యము లేనిదై గయ్యాళి అయి పేరు పడెను. వారికి 4 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 4కిని తగిన సమయమున యందు వివాహములు చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరబోతు స్వభావం కలిగి చెడ్డ పేరు తెచ్చుకుని ఉన్నారు. మొదటి 3 కోడళ్లను అత్తగారితో సమానంగా గయ్యాళితనమును, చెడు స్వభావమును ఆ 3 కోడళ్ళు కలిగి ఉన్నారు. 4వ కోడలు పోలి. ఆమె పేరు పోలి అనమాట. 4వ కోడలు పోలి. ఆవిడ పోలి మృదు స్వభావురాలు. భర్త యందు ప్రేమ, గౌరవము, అలాగే పెద్దల యందు భక్తి, అలాగే ధర్మకార్యాలు, దైవ కార్యాలు యందు ఆసక్తి, ఇష్టము కలిగి ఉండేది. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు, అంటే చాకలివారు కదా, ఆ ఊరి వాళ్ళ బట్టలన్నీ ఉతికి వాళ్ళ మురికిని పోగొట్టే, మాలిన్యాన్ని పోగొట్టే పోతడు, స్వచ్ఛతను కలిగించే పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం చేత ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. అతను ఏంటంటే బట్టలకి అందరి బట్టలకు ఉన్న మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛతను చేకూరుస్తున్నారు, కానీ తన కుటుంబంలో ఉన్న వాళ్ళ మాలిన్యాన్ని పోగొట్టలేకుండా ఉన్నారని చెప్పి ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వం కూడా వారిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడలను దూషించుట, బాధించుట గమనించుటై నిస్సహాయుడై ఊరకుండెను. అంటే పోలి తన భార్య కదా, మాలి తన అమ్మగారు కదా. ఆవిడ ఎంతసేపు తన భార్యను చూసి బాధించడం అవన్నీ చూసి కూడా ఏమీ చేయలేక ఊరుకుండెను. అత్తయ్యకు మాలి మిగిలిన తోడికోడలను ఇంటి పనులన్నింటిలోని పోలిపై వదిలిది. అత్తగారు మిగిలిన తోటికోడలు 3 ఉన్నారుగా, వాళ్ళు అన్ని పనులను ఈ పోలి మీదే పెట్టేసి ఉండేవారు. ఇంటి పనులన్నింటినీ మాట్లాడక అన్ని పనులు తలవంచి ఆవిడే చేసుకునేది. ఆమెపై జాలి అయినా కూడా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చేతనే పోలిని మళ్ళీ కొట్టించేవారు. ఇన్ని పనులు చేస్తున్నా కొంచెమైనా జాలి పడకుండా మళ్ళీ ఆమె భర్తకు ఆవిడ మీద, పోలి మీద అన్ని చాడీలు చెప్పి కొట్టించేవారు, తిట్టించేవారు. అలా చేసి సంతోషపడుతూ ఉండేవారు. ఈ విధంగా తనను అత్త, తోడికోడళ్ళు అనేక విధాలుగా బాధిస్తున్నను భర్తకు మాత్రం ఆమె చాడీలు చెప్పి కొట్టించుతున్నాను, తిట్టించుతున్న పోలి మాత్రం భర్తకు చాడీలు చెప్పి కొట్టిస్తున్నారు కదా. అయినా కూడా పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడవక కాలమును గడుపుచూ ఉండేను. శాంతంగానే ఉండేదంట. ఇట్లుండగా కార్తీక మాసం వచ్చేను. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములు చేయటికే కృష్ణానదికి పోచుండేది. ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమును నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలు చేయుచుండేది వారి గ్రామంలో వాళ్ళు. ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళారు. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరున్నారు. కొందరు తామును వారికి వలె పూజ మున్నవారిని చేసి పుణ్యమును సంపాదించవలెను అని తలచి నదీ స్నానమునకు వెళ్ళారు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వారిని ఆచరించుచు ఇటు వీరందరినీ చూచి వినోదించుటకే కూడా మరికొందరు మళ్ళీ నదీ స్నానానికి మొదలవానికి తయారయ్యారు. కొంతమంది నిజంగా పుణ్యం కోసం నదీ స్నానం చేయడానికి వస్తే, కొంతమంది వాళ్ళు వెళ్తున్నారు కదా మనం వెళ్ళకపోతే బాగోదని కొంతమంది, ఇలాగనమాట.
కొంతమంది వాళ్ళని చూద్దాము అనేసి కొంతమంది ఇలా వెళ్ళారనమాట. పోలి అత్త ఈ విధంగా చేసినప్పుడు పోలి అత్తైన మాలియను ఆమె కోడలు ముగ్గురును పోలిని ఇంటి వద్దనే ఉంచేసేసి ఆమె అత్తగారు ముగ్గురు తోటి కోడలు నది స్నానానికి వెళ్ళారు. ఇంటి పనిని పోలి అత్త మాలియను ఆవిడ అత్తగారు ఆమె ముగ్గురు తోటి కోడళ్ళు కూడా ఇంటి వద్దనే పోలిని ఉంచేసేసి నది స్నానానికి వెళ్ళి ఇంటి పని అంతా బాధ్యతలంతా పోలికి అప్పగించేసేసి నది స్నానానికి పోయి నదిలో స్నానాలు చేసి పూజాదులు చేస్తున్నారు. కానీ వాటిపై వారికి మనస్సు అస్సలు ఉండటం లేదు. ఎంతసేపు వారికి దైవం పైన దైవ కార్యముల పైన మనసు లేదు, చేసే పనులపైన మనసు నిలపలేకపోతున్నారు. భక్తి అయితే వారికి మొదటి నుంచి కూడా లేదు. స్నానం మొదలు వారిని చేయుచున్నారు. కానీ పోలి ఇంటి వద్ద చిన్నకోళ్ళు ఇంటి వద్ద ఏం చేస్తుంది? పాలు త్రాగేస్తుందేమో, పెరుగు వెన్న మొదలు వారిని తినేస్తుందేమో, లేక వారిని అమ్ముకొని అంటే పాలు పెరుగు వెన్న అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచేసుకుంటుందేమో అని అనేక విధాలుగా తలుచుకొంచు తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొంచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకుంటూ ఉన్నారు. వారి శరీరములు అవయములు నదీ స్నానములు దీపారాధన దైవదర్శనం చేస్తున్నవి శరీరములు అవయములు. కానీ వారు కేవలం పోలికి చెందిన పరధ్యానంలోనే మనస్సును స్నానమును మొదలగు వారిలో శరీరమును పోలి నిందించడం మాటలు వీళ్ళు ఎంత చేస్తున్నా కూడా వీళ్ళ మనసులో మాత్రం పోలి మీదే ధ్యానం ఉంది. అలాగే పోలి మీద పరధ్యానంతో వాళ్ళ మనస్సు అంతా లీనమై ఉంది. పోలి నిందించడంలోనే వాళ్ళ మాటలన్నీ నిలిపేశారు. ఈ విధంగా కార్తీక మాసమును కృష్ణా తీరమును వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాఠ్యమి నాడు కృష్ణా తీరమునకు వెళ్ళారు. ఇంకా వ్రతం అయిన తర్వాత ఉద్యాపనకై మార్గశిర శుద్ధ పాఠ్యమి నాడు కృష్ణా తీరానికి వెళ్ళారనమాట వాళ్ళు. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు, ఏమీ చేయలేక అలా చూస్తూ అత్తగారికి తోడికోడళ్లకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. ఇలాగే భర్తయు తన తల్లి మాటలను వదిలిన పలుకులను అలాగే ఇంటూ నమ్ముతూ ఉన్నాడు. అసలు పోలిని అంటే తనని పట్టించుకోవడం లేదు. నదీ స్నానం దీపారాధన ఉన్న వాని చేయవలేనని ఆమెకు చేయవలయునని ఉన్నా కూడా నదీ స్నానాలు అవి చేయాలని ఉన్నా కూడా ఇంటి బాధ్యతకు బంధితురాలై ఆమె తన భక్తిని నదీ స్నానాదులు అందరి కోరికను దైవధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకునేను. నదీ స్నానం చేయాలి, ఇలా దైవ పూజలు చేయాలి, ఇలాంటివన్నీ తన మనసులోనే దాచుకున్నది. అత్తకు తోడికోడళ్లకు సమాధానం చెప్పలేదు. తననొక సాటి జీవిగా అయినా తలచని వారు మానవత్వానికి ఏం చేస్తారు? అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయించు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్టు అనుకుంటూ ఉన్నది. దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబాంధవ, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమున కేగి స్నానము దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదింపవలెను, భగవంతుని పూజింపవలేను అని ఉండునని భావింపకుండా వాళ్ళు మాత్రమే వెళ్ళి నన్ను వదిలేశారు ఇంటి దగ్గర అని నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసులకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవీయునూ లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలిగినో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె పోలి బహువిధములుగా విచారించెను. తన మనసులో భగవంతుని ధ్యానించుచూనామె తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం ఆచరించాను. ఇంకేం చేయలేక ఇంట్లో కుండలో ఉన్న నీటితో స్నానాన్ని చేశాను. చినిగిన వస్త్రమును ధరించి ఆమె తాను ధరించిన చిరిగిన వస్త్రం యొక్క అంచును చించి చీర అంచుని చించి వత్తిగా చేశాను. దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమున కంటిన కొద్దిపాటి వెన్ననే తీసి, మజ్జిగ చిలుగుతారు కదా కవ్వము, ఆ కవ్వాన్ని కంటిన కొంచెం వెన్నను తీసి ఆ పాత్రలో యందు ఈ వెన్నను ఉంచి దీపములు వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు
దయచూపుము, నేను అసక్తురాలను, నాపై అనుగ్రహమును కలిగించి నన్ను అనుగ్రహించుము అని పరిపరి విధములుగా ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలో నున్న పోలిని వైకుంఠముననున్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడును వానిని చూచి, పోయి నీవీమెను వెంటనే అంటే పోలిని వెంటనే సగౌరవముగా బంగారు విమానము నెక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడు అనే ద్వారపాలకును పిలిచి, నీవు ఈమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి విష్ణులోకానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సుశీలుడును కూడా వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానము ఎక్కుము, రమ్ము 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 అని తొందర పెట్టుచూ ఉండెను. ఆమెను విమానంపై ఎక్కించుకొంచుండెను. అప్పుడే రథోజ్జాపనము చేసుకుని పోలి అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చింది. మాలి జరిగిన దానిని అంతటా తెలుసుకుని తానును వైకుంఠమును చేరవలేనని తలచి విమానంతో ఎగరబోగు పోలి పాదాలను పట్టుకున్నాను. విమానంలో ఎక్కి వెళ్ళిపోతున్న పోలి యొక్క పాదాలు పట్టుకున్నది వాళ్ళ అత్త మాలి. మాలి పెద్ద కోడలు తన అత్తయ్యకు మాలి పాదాలను పట్టుకునేది. అట్లే ఆమె పాదములు, పెద్ద కోడల పాదములేమో రెండో కోడలు పట్టుకున్నది. అలాగే రెండో కోడల పాదములేమో మూడో కోడలు పట్టుకుంది. ఈ విధంగా వైకుంఠమునకు విమానంలో పోచున్న పోలి పాదములను పట్టుకుని అత్త మాలి ఆమె పాదములను పట్టుకుని, పెద్ద కోడలు ఆమె పాదాలు పట్టుకుని, రెండో కోడలు ఆమె పాదాలు పట్టుకుని, మూడో కోడలు వేలాడుతూ చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించింది. ఇలాగా చూచుల వారికి విచిత్ర దృశ్యమును కల్పించింది. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూచెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకునేను. శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. వీరు మంచివారు కారు. పోలిని చూచి అసూయపడి ఆమెను బహు విధాలుగా బాధించేది. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నారు. కానీ మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నేయి మొదలగు ఇంటి విషయములను తలచిరి. పోలిపై అసూయపడేది. కావున మీరు దుష్టులు, మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అటుకు బొండని సుశీలుడు పలుకుచూ చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును క్రింద పడేది. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకుని పోయాను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతము వలన నీ క్రింది విషయములు గమనింపదగి ఉన్నవి. అవేంటి అంటే, భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములు కానీ, పూజ చేయువారి ఆడంబరమును కానీ భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారన్నమాట. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునికి ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నింపవలెను. ఉన్నంతలోనే భక్తిగా యథాశక్తితో దేవుని పూజించి పోలివలే ప్రయత్నించవలెను. మాలి మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక వంటిది. అట్టి భక్తికి కులము, సంపన్నత మొన్నగునవేమీ లేవు. మనమును అట్లవుటకు ప్రయత్నించుట మంచిది. సర్వే జనః సుఖినో భవంతు. ఓం నమ శివాయ. కార్తీక మాస దామోదరాయ. ఓం జై శ్రీ మాత్రే నమః. ఓం జై శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ మాసములలో కార్తీక మాసము శివ విష్ణువులిద్దరికీ ప్రీతికరమైనది. ఈ నెలలో శివుని పూజించినను,
విష్ణువుని పూజించినను వారిద్దరును సంతుష్టులవుదురు. అన్ని వర్ణముల వారును కార్తీక దామోదర పూజలు చేసి సహభక్తి భోజనము వనభోజనము చేయుదురు. ఈ మాసములోని వనభోజనంలోని సహభక్తి భోజనము శాస్త్ర సమ్మతము. ఉసిరి చెట్టు నీడన శ్రీ తులసీదాత్రి సమేత దామోదర స్వామిని సేవించు వారికి అన్ని పాపములను పోయి అనంత పుణ్యములు వచ్చును. కార్తీక మాసమంతయు పవిత్రమైనదే, అన్ని దినములను పవిత్రములే. కార్తీకమున నదీ స్నానములు, దీపారాధన, కార్తీక దామోదర పూజ మున్నగున్నవి 30 రోజులలో చేయవలసి ఉన్నది. బలిపాడ్యమి, యమవిద్య, త్రిలోచన గౌరీవ్రతము, నాగచతుర్థి, నాగపంచమి, స్కందషష్ఠి, గోపాష్టమి, బోధనైకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, జ్వాలాతోరణము మున్నగు పర్వదినములు కలవు. ఆ దినములలో ఆయా దేవతలను పూజించినచో ఆయా దేవతల అనుగ్రహము కలుగును. పరమ పవిత్రమైన కార్తీక మాసములో వారి పూజ మరింత ప్రశస్తము. ఈ మాసములోని పూజ మరింత ఫలదాయిని కావున అవకాశమును బట్టి యథాశక్తిగా, ఎవరికి అవకాశమును బట్టి వారు యథాశక్తిగా పూజ లేదా స్తోత్ర పాఠము చేసి అభీష్ట దేవతానుగ్రహమును మరింతగా కార్తీక దామోదరుని అనుగ్రహముతో పాటు పొందవలసినదిగా కోరుచున్నాము. బలిపాడ్యమి, బలిచక్రవర్తి ఈనాడు వామన రూపధారియగు పురుషోత్తముని పవిత్ర పారస్పర్శచే పాతాళమునకు వెళ్ళినని చెప్పుదురు. వామనావతారమునందిన విష్ణువుని స్తుతించుట సముచితము. సమాప్తం. ఓం జై శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం జై శ్రీ మాత్రే నమః. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.